హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ప్రముఖ సంస్థ అయిన నో బ్రోకర్ హైర్ అంటే మనకి నో బ్రోకర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా. సో అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో మనకి ఇంటి వద్దే ఉండి వర్క్ అనేది చేసుకోవచ్చు అండి. ఓన్లీ 10th ఇంటర్ డిగ్రీ వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ 10th నుంచి ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే చేసుకోవచ్చు. మంచి జాబ్స్ అండి. ఇంటి వద్దే ఉండి వర్క్ అనేది చేసుకోవచ్చు. మంచి శాలరీ కూడా పే చేస్తున్నారు అండ్ అదర్ బెనిఫిట్స్ కూడా అయితే ఉన్నాయి. దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియో ద్వారా అయితే మీకైతే తెలియజేస్తాను. సో చివరి వరకు అయితే చూడండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చూస్తున్న అభ్యర్థులు ఎవరైనా సరే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేయండి. అండ్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. అందులో ఇంటర్వ్యూ డేట్స్, జాబ్ మేళర్స్ అండ్ డిఫరెంట్ జాబ్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాము. మీకు యూజ్ అవుతాయి అనుకుంటే అందులో జాయిన్ అవ్వండి. అవన్నీ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మనం ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏంటంటే ఇక్కడ వీళ్ళు చూడండి, నో బ్రోకర్ హైరింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని ఇచ్చారు ఇక్కడ. సో అయితే ఇంకా ఏమి ఇచ్చారు అంటే, హాయ్ ఎవ్రీవన్, వీఆర్ హైరింగ్ ఫర్ మల్టిపుల్ రోల్స్ బోత్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. కంపెనీ వచ్చేసరికి ఏంటంటే నో బ్రోకర్ టెక్నాలజీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇచ్చారు. సో రోల్ వచ్చేసరికి ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో జాబ్ చేసే వాళ్ళు ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారంటే సేల్స్ ఎక్స్పర్ట్ అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్స్పర్ట్ అంటే ఇంట్లో ఉండి పని చేసే వాళ్ళకి ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ రోల్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళకి ఏంటంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండ్ రిలేషన్షిప్ మేనేజరు. సో ఇవి అంటే ఇంట్లో ఉండి పని చేసుకునే వాళ్ళకి వేరే జాబ్స్ పోస్టులు భర్తీ చేశారు అండ్ ఆఫీస్కి వెళ్ళి పనిచేసే వాళ్ళకి వేరే పోస్టులు అయితే భర్తీ చేశారు. సో ఇక్కడ 2 టైప్స్ అయితే వీళ్ళు డివైడ్ చేసి అయితే పోస్టులు భర్తీ చేస్తున్నారు. సో లొకేషన్ వచ్చేసరికి ఏంటంటే బెంగళూరు అంటే ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేయాలి అనుకునే వాళ్ళు ఏంటంటే బెంగళూరు వీళ్ళ యొక్క మెయిన్ ఆఫీస్ వచ్చేసరికి. సో వర్క్ ఫ్రమ్ అంటే పాన్ ఇండియాలో ఎక్కడైనా సరే మనం ఇంట్లో ఉండి వర్క్ అనేది చేసుకోవచ్చు. చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ పాన్ ఇండియా అని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఇది పోస్టులు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. ఇక్కడ వీళ్ళు ఇచ్చారు శాలరీ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో వర్క్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే 14,000 పర్ మంత్ అంటే 14,000 ప్లస్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఇన్సెంటివ్స్ అంటే మనం ఏదైనా కొంచెం వర్క్ ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేసినా లేకపోతే ఇంకా సండేస్ ఇలా వర్క్ చేసినా ఇంకా అదర్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇన్సెంటివ్స్ అంటే చాలా ఉంటాయి కాబట్టి చాలా మంచిది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉండి 14,000 అంటే చాలా ఎక్కువ అండి. అది కూడా మన ఫ్లెక్సిబుల్ అవర్స్లో మనకు నచ్చిన టైంలో చేసుకోవచ్చు. సో అది వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వెళ్ళి చేసే వాళ్ళకి ఏంటంటే బెంగళూరుకి వెళ్ళి చేయాలి కదా, 19,000 to 25,000 అయితే ఇస్తారు. సో 19,000 స్టార్టింగ్ ఉంటుంది, అలా ఇంక్రిమెంట్స్ చేస్తూ 25,000 కూడా వస్తుంది. అండ్ ఆల్సో సిటీసీ ప్లస్ ఇన్సెంటివ్ ప్లస్ మనకి మీల్ అంటే ఫుడ్ అనేది ఉంటుంది, సిటీసీ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళి చేసే వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారు. సో అది మీరు డిసైడ్ అవ్వండి, దేనికి వర్క్ ఫ్రమ్ ఆఫీసా వర్క్ ఫ్రమ్ హోమా ఆఫీస్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై చేసుకోవాలనేది మీరు డిసైడ్ అవ్వండి. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వీళ్ళు మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్. సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ 10th క్లాసు ఇంటరు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి అని ఇక్కడ వీళ్ళు క్లారిటీగా చెప్పేశారు. అండ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బోత్ ఎలిజిబుల్. సో మీకు ఎందులో అయినా ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, ఏ జాబ్లో అయినా సరే లేకపోయినా పర్వాలేదు, ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోండి అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ల్యాప్టాప్ రిక్వైర్డ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఓన్లీ. సో ఎవరైతే ఇంట్లో ఉండి వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ల్యాప్టాప్ ఉండాలి అంటున్నారు. సో అది అండ్ వైఫై రిక్వైర్డ్. మనకి ల్యాప్టాప్ ఉంది అంటే ఖచ్చితంగా వైఫై ఉంటేనే కదా వర్క్ అనేది చేయడానికి అవుతుంది, వైఫై కూడా ఉండాలంటున్నారు. అండ్ నెక్స్ట్ గుడ్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో మనకి కొంచెం ఇంగ్లీష్ బేసిక్ అనేది వచ్చి ఉండాలి అండ్ బేసిక్ కంప్యూటర్
కంప్యూటర్ నాలెడ్జ్ కూడా వచ్చి ఉండాలి. ఇవి వాళ్ళు మన నుంచి రిక్వైర్మెంట్స్ ఇవైతే కోరుతున్నారు. సో అది 10th ఇంటర్ డిగ్రీ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోండి, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. అండ్ ఇంట్లో ఉండి జాబ్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ల్యాప్టాప్ ఉండాలి అండ్ వైఫై రిక్వైర్డ్ అనేది అడుగుతున్నారు. అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ విత్ మనకి ఏంటంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ స్పీకింగ్ అనేది కరెక్ట్గా ఉండాలని అయితే అంటున్నారు. సో దీనికి ఎలా అప్లై చేయాలనేది చెప్తాను చూడండి. ఇక్కడ అప్లై అనేది ఇచ్చారు కదా. సో నేమ్ వచ్చేసరికి మీ యొక్క నేము మీ అంటే 10thలో ఇంటర్లో ఎలా ఉందో అలానే నేమ్ అనేది ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈమెయిల్ ఐడి, మీరు యూజ్ చేస్తున్న ఈమెయిల్ ఐడి అంటే వర్కింగ్లో మీరు డైలీ యూజ్ చేస్తున్న ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కాంటాక్ట్ నెంబర్, మీది ఏదైనా అంటే మీరు యూజ్ చేస్తున్న కాంటాక్ట్ నెంబర్ ఒకటి అనేది వీళ్ళకి ఇవ్వాలి. అండ్ ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్. సో దీంతో పాటు మీ ఇంట్లో ఉన్న వాళ్ళది ఎవరిదైనా సరే ఒక ఆల్టర్నేటివ్ నెంబర్ అనేది ఇవ్వండి. ఇక్కడ ఒకటి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ యువర్ క్వాలిఫికేషన్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటరు, అండ్ నెక్స్ట్ డిగ్రీ అయితే డిగ్రీ. అండ్ మీరు ఏ గ్రాడ్యుయేషన్ అయినా సరే ఇక్కడ మీ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఫిల్ చేయండి అని అయితే అంటున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్, మీరు ఏదైనా జాబ్లో చేశారో ఇంతకుముందు లేదా చేయలేదు అనేది ఇక్కడ క్లారిటీ చెప్పండి. ఫ్రెషర్ అయితే ఎందులో చేయలేదు మేము అని ఇక్కడ దీన్ని టిక్ మార్క్ కొట్టేయవచ్చు. లేదా మేము ఎందులో అయినా జాబ్ చేసాము, ఇన్ని మంత్స్, 6 months, 12 months, 1 year, 1 year, 2 years ఇలా ఇక్కడ ఇచ్చారు. కాబట్టి దానిపైన అయితే మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే క్లిక్ చేయండి, లేదా అంటే ఫ్రెషర్ అని అయితే క్లిక్ చేసేయండి. సో అది. అండ్ నెక్స్ట్ కరెంట్ సిటీ, మీకు దగ్గరలో ఉండే సిటీ నేమ్ అనేది రాయండి. అండ్ కరెంట్ స్టేట్, మీరు ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ వాళ్ళు మీ స్టేట్ అనేది రాయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీకు హౌ మెనీ లాంగ్వేజెస్ స్పీక్. సో ఎగ్జాంపుల్ ఇంగ్లీషా, హిందా, తమిళ, తెలుగు, సో మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు అని వీళ్ళైతే అడుగుతున్నారు. సో అది మీ ఆన్సర్ ఏదైతే అది రాయండి. అండ్ చూస్ జాబ్ టైపు, మీరు చెప్పాను మీకు అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ సెలెక్ట్ చేసుకుంటున్నారా లేదా వర్క్ ఫ్రమ్ ఆఫీసా అని. ఇక 2 typesకి ఇచ్చారు కదా. సో అది లేకపోతే ఎనీ అయినా సరే అది మీ ఇష్టం, అది మీకు ఏది నచ్చితే అది క్లిక్ చేసేయండి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే హౌస్ క్యాన్ జాయిన్ అస్, మీరు ఏంటంటే ఇమీడియట్గా జాయిన్ అయిపోవాలనుకుంటున్నారా, 7 days టైం కావాలా, లేదా 7 to 15 days, లేకపోతే 1 month. సో ఇలా మీకు వెంటనే జాయిన్ అవ్వాలని ఉందా, మీకు కొంత టైం అనేది కావాలా, వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీరు లేటెస్ట్గా ఏదైనా రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఆ రెజ్యూమ్ అనేది ఇక్కడ ఫోటో తీసి అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసేస్తే ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, ఇవన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకైతే వెళ్తాయి. సో అప్లై చేసేటప్పుడు మాత్రం అన్నీ క్లారిటీగా కరెక్ట్గా నేమ్స్, స్పెల్లింగ్స్ అన్నీ సరిగ్గా పెట్టండి. అండ్ ఆల్సో మీ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఆ 2 కరెక్ట్గా ఇవ్వాలి. ఎందుకంటే మెయిల్కి కానీ ఫోన్కి కానీ మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తారు ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే. కాబట్టి రెజ్యూమ్ కూడా చాలా ప్రాపర్గా ఉండే విధంగా అయితే చూసుకోండి. సో ఇది సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఇంకా సబ్మిట్ వాళ్ళకైతే వెళ్ళిపోద్ది. ఆఫ్టర్ వాళ్ళు మీతోనే కాంటాక్ట్ అవుతారు. సో ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఆ చిన్న సపోర్ట్ అనేది మన ఛానల్కి ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.